దేశ రక్షణ విషయంలో 100% మోడీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు గత 70 నుంచి 80 సంవత్సరాలుగా పాకిస్తాన్ వల్ల మన భారతదేశం ఏ విధంగా చిన్న భిన్నం అవుతుందో మనం చూస్తా ఉన్నాం. మన హైదరాబాద్ లోనే ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగిన మనందరం కూడా చూస్తా ఉన్నాం. దీనికి అంతటి కూడా మూలాలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? పాకిస్తాన్ నుంచి వస్తా ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద సంస్థలు కావచ్చు, ఉగ్రవాద దాడులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఎంత మందిని పొట్టబెట్టుకుని కొన్ని వందల వేల మందిని మనం కోల్పోయినాం, మన భారతదేశ పౌరులను. ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఈరోజు పాకిస్తాన్ పైన యుద్ధం చేయడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ నిజంగా ఈ ప్లేస్ లో, ఈ ప్రధాని మోడీ ప్లేస్ లో వేరే ప్రధాని కనుక ఉంటే ఈరోజు మనం చాలా వెనుకబడే వాళ్ళం, పాకిస్తాన్ పైన యుద్ధం చేయడానికి భయపడే వాళ్ళం. సో ఈ విషయంలో 100% మోడీని మనందరం కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా మోడీకి మనందరం కూడా సెల్యూట్, వందనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఆయన హయాంలోనే పాకిస్తాన్ కి కంప్లీట్ గా ఉచ్చబడేలా చేయాలి, పాకిస్తాన్ మట్టు పెట్టేలా చేయాలి. అప్పుడే మన దేశం సుభిక్షంగా ఉంటది.